ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకందరికీ సాయంకాల శుభములు. ఈరోజు మనము మన జీవితంలో ఎంతో ఆశించే సంతోషం గురించి మాట్లాడుకుందాం. నిజమైన సంతోషము ఎక్కడ దొరుకుతుంది? అది ఎలా లభిస్తుంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు బైబిల్ వాక్యాల్లో, దేవుని అద్భుతమైన వాగ్దానాల్లో దాగి ఉన్నాయి. చాలామంది సంతోషాన్ని ఏదో ఒక వస్తువుతో, హోదాతో, డబ్బుతో లేదా తాత్కాలిక విజయాలతో ముడిపెడతారు. కానీ బైబిల్ సంతోషాన్ని బాహ్య పరిస్థితులపై ఆధారపడని అంతర్గత శాంతి మరియు మన సృష్టికర్త అయిన దేవునితో ఉన్న సంబంధం నుండి వచ్చేటటువంటి అద్భుతమైన అనుభూతిగా వివరిస్తుంది. కీర్తనలు 16:11 నీవు నాకు జీవమార్గమును తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ ఆనందము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. దేవునితో సన్నిహిత సంబంధము కలిగి ఉండటములోనే, ఆయన సన్నిధిలో నివసించడములోనే మనకు సంపూర్ణమైన శాశ్వతమైన ఆనందం ఉందని ఈ వాక్యము స్పష్టంగా చెబుతుంది. సామెతలు 16:20 ఉపదేశమును లక్ష్యపెట్టువాడు మేలు పొందును, యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. దేవుని మాటలను ఆలకించి వాటిని పాటించేవారు మరియు ఆయనపై సంపూర్ణంగా నమ్మకంగా ఉంచేవారు నిజమైన ధన్యతను, తద్వారా సంతోషాన్ని పొందుతారని ఈ వాక్యము సెలవిస్తుంది. ఫిలిప్పీయులకు 4:4 ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మన జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రభువైన యేసుక్రీస్తులో మనం నిరంతరము ఆనందించాలని అపోస్తలుడైన పౌలు మనల్ని ప్రోత్సహిస్తున్నాడు. ఆయనలో మనకు నిరీక్షణ ఉంది, అదే మన సంతోషానికి ఆధారము. ఒక చిన్న ఉపమానం. ఒక అందమైన తోటలో ఒక పువ్వు ఉండేదంట. అది నిరంతరము సూర్యరశ్మి కోసము ఆకాశం వైపు చూస్తూ ఉండేది. వర్షపు చినుకుల కోసము ఎదురు చూసేది. భూమిలోని పోషకాలను గ్రహించేది. అప్పుడు అది ఎల్లప్పుడూ పచ్చగా వికసించి పరిమళభరితంగా సంతోషంగా ఉండేది. అదేవిధంగా మనం నిరంతరం దేవుని వైపు చూస్తూ ఆయన వాక్యాన్ని, ఆయన ప్రేమను గ్రహించినప్పుడు, ఆయన ఆశీర్వాదాలను పొందినప్పుడు మన జీవితము కూడా పువ్వులాగే సంతోషంతో వికసిస్తుంది. ప్రియులారా, చిన్న పాట. ఆనందం నా హృదయములో నిత్యము ఆయన నామములో, హల్లెలూయా హల్లెలూయా, సంతోషం నా దేవునిలో, సంతోషం నా క్రీస్తులో. చూశారు కదా మిత్రులారా, నిజమైన సంతోషము దేవునితో మన సంబంధంలోనే ఉంది. ఆయన వాక్యాన్ని చదవడము, ఆయన వాగ్దానాలను విశ్వసించడం, ప్రతి విషయంలో ఆయనపై ఆధారపడడం ద్వారా మనం నిత్యమైన శాశ్వతమైన సంతోషాన్ని పొందవచ్చు. ఈ సత్యాన్ని మీ జీవితంలో ఆచరిస్తారని ఆశిస్తున్నాను. మీ జీవితంలో